హలో నమస్తే, నేను అశోక్. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ వల్ల టీడీపీ ఓడిపోయిందనేది 100% నిజం. 2014 ఎన్నికల్లో జనసేన సపోర్ట్ చేయడం వల్ల టీడీపీ గెలిచిందనేది కూడా 100% నిజం. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికలకు సంబంధించి వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తున్నటువంటి తరుణంలో 2019 ఎన్నికల్లో టీడీపీని 60 నుంచి 65 స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు జనసేన పార్టీ దగ్గరుండి ఓడించింది. 151 సీట్లు గెలవడానికి వైసీపీ పార్టీ ఎంత కష్టపడిందో కానీ 151 సీట్లు వైసీపీకి ఇవ్వడానికి మాత్రము జనసేన పార్టీ అంతే కష్టపడింది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో జనసేన పార్టీకి వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ మొత్తము టీడీపీ వ్యతిరేక ఓట్ బ్యాంకు, టీడీపీకి సంబంధించి ఓట్ బ్యాంక్ అంతా జనసేన పార్టీకి టర్న్ అయింది. ఈ నేపథ్యంలో రేపు జరగబోతున్నటువంటి ఎన్నికల్లో వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తున్నటువంటి తరుణంలో జనసేన పార్టీ గ్రాఫ్ ఎంతవరకు ఇంక్రీజ్ అయింది, టీడీపీ వల్ల అడ్వాంటేజ్ జనసేన పార్టీకి ఎంతవరకు ఉంటుంది, జనసేన పార్టీ వల్ల టీడీపీకి అడ్వాంటేజ్ ఉంటుందా, టీడీపీ వల్ల జనసేన పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుందా, ఇలాంటి లాట్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి రోజు రైజ్ అవుతూ వస్తున్నాయి. ఎందుకంటే జనసేన పార్టీ దాదాపు 70 స్థానాల్లో పోటీ చేయాలని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. అసలు 70 స్థానాలు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య అసలు పొత్తు ఉంటుందా లేదా అనేది కూడా అర్థం కావట్లేదు. ఈ పొత్తులోకి బీజేపీ వస్తుందా లేదా అనేది కూడా చాలా పెద్ద క్వశ్చన్ మార్క్స్ కనిపిస్తూ వస్తున్నాయి. 2014 ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో టీడీపీ పార్టీకి జనసేన పార్టీ మద్దతు తెలిపింది. అప్పుడు బీజేపీ కూడా అలయన్స్లో ఉంది. వీళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేశారు. 2019 ఎన్నికల్లో ఎవరికి వారు విడిగా పోటీ చేశారు, జనసేన పార్టీ, టీడీపీ, వైసీపీ, బీజేపీ. ఈ నేపథ్యంలో 2014కి 2019కి కంపారిజన్ ఎలా ఉండబోతుంది, 2019కి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో కంపారిజన్ ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి చెక్ చేద్దాము. ముందు 2014 ఎన్నికలకు సంబంధించి రిజల్ట్స్ చూసుకుంటే ఇక్కడ టీడీపీ పార్టీ 102 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది. 2014 ఎన్నికలకు సంబంధించి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 67 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 4 స్థానాల్లో గెలిస్తే ఇండిపెండెంట్ 1, అదర్స్ 1 గెలిచారు. ఇక 2019 ఎన్నికలకు సంబంధించి 23 స్థానాలకే టీడీపీ పార్టీ పరిమితమైందంటే దాదాపు 102 నుంచి 23 స్థానాలకు పడిపోయిందంటే ఏ మేర టీడీపీ డౌన్ బ్యాక్ అయిందనేది, అంటే గ్రౌండ్లో ఎంతవరకు డల్ అయిందనేది ఈ రిజల్ట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 67 స్థానాల నుంచి 151 స్థానాలకి ఎగబాకింది. దాదాపు డబల్ డిజిట్, అంటే 151 స్థానాలు అంటే 100కి 100% రిజల్ట్ ఇంక్రీజ్ చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇక జనసేన పార్టీ కేవలం 1 స్థానానికి మాత్రమే విజయం సాధించింది. సో ఈ రిజల్ట్స్ చూసుకుంటే 2014 ఎన్నికల్లో జనసేన పార్టీ సపోర్ట్ వల్ల టీడీపీ కొంత విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేయడం వల్ల టీడీపీ 23 స్థానాలకి పరిమితమైందని చెప్పాలి. అంటే ఇక్కడ జనసేన పార్టీ లేకపోతే టీడీపీకి కష్టకాలం అనేది ఈ రిజల్ట్స్ చూస్తుంటే మనకి ఈజీగా అర్థమవుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఒక్కసారి 2019 ఎన్నికలకు సంబంధించి ఏదైతే 2019 ఎన్నికల్లో సీట్ల వారీగా, నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా రిజల్ట్స్ ఎలా వచ్చాయి, అసలు జనసేన పార్టీకి ఎంత ఓట్ బ్యాంక్ వచ్చింది, వైసీపీ పార్టీకి ఎంత ఓట్ బ్యాంక్ వచ్చింది, టీడీపీ పార్టీకి ఎంత ఓట్ బ్యాంక్ వచ్చింది అనేది కూడా మనం కంపేర్ చేసి చూద్దాము. 2019 ఎన్నికల్లో మొత్తం 170 స్థానాలు పోటీ చేస్తే ఓట్ బ్యాంక్ అంటే పర్సంటేజ్, ఓట్ పోల్ అయిన పర్సంటేజ్ చూస్తే 80.61% ఓట్ పోయింది. ఇక్కడ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాల్లో విజయం సాధించింది విత్ 49.95%, అంటే 50% అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 151 స్థానాల్లో ల్యాండ్ సైడ్ ఎక్కడా కూడా పోటీ ఇచ్చే తత్వం లేకుండా వాళ్ళు విజయం పదంగా దూసుకువెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. ఇక టీడీపీ తెలుగుదేశం పార్టీ సాధించినటువంటి సీట్లు 23, కానీ వాళ్ళకు వచ్చినటువంటి ఓట్ శాతం మాత్రము 39.17, అంటే ఇక్కడ దాదాపు టీడీపీకి వైసీపీకి డిఫరెన్స్ కనిపిస్తున్నటువంటి ఓట్ బ్యాంకు 10% ఓట్ బ్యాంక్ ఉంది. ఇక జనసేన పార్టీ సాధించినటువంటి స్థానము ఒకటే, అది కూడా రాజోలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసినటువంటి 2 స్థానాల్లో కూడా ఆయన ఓడిపోయారు. జనసేన పార్టీకి వచ్చినటువంటి ఓట్ బ్యాంకు 5.53%. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేసింది, కానీ ఎక్కడా కూడా ప్రభావం అంత చూపలేదు. వాళ్ళకు వచ్చినటువంటి ఓట్ షేరు 1.17%, బీజేపీకి వచ్చింది 0.84, అదర్స్కి 3.34. ఒక్కసారి మనం వైసీపీకి వచ్చినటువంటి 49%ని, టీడీపీకి వచ్చినటువంటి 39, జనసేన పార్టీకి వచ్చినటువంటి 5.53ని కంపేర్ చేసుకుంటే ఇక్కడ 39 ప్లస్ 5.5 ప్లస్ బీజేపీ పార్టీ 8, అంటే 0.1 వాళ్ళది. సో ఎక్కడ చూసుకున్నా కూడా 46% దగ్గరే జనసేన టీడీపీ కూటమి అలయన్స్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ 2019 ఎన్నికల్లో చూసుకుంటే మాత్రము 49 వైసీపీకి వస్తే వీళ్ళ ముగ్గురు ఓట్ బ్యాంకు, జనసేన, టీడీపీ, బీజేపీది, వీళ్ళ ముగ్గురు కలిపి చూసుకున్నా కూడా వస్తున్నటువంటి పర్సంటేజ్ 46%, అంటే ఇంకా 3% ఆఫ్ ఓట్ బ్యాంక్ డిఫరెన్స్ కనిపిస్తుంది.
పెద్దలందరూ చెప్తూ ఉంటారు గెలవడానికి ఓడిపోవడానికి ఒక్క అడుగు మాత్రమే దూరం ఉంటుందని. సో ఎవరు గెలిచినా కూడా ఎవరు ఓడిపోయినా కూడా ఒక్క అడుగులోనే ఉంటుంది. ఇక్కడ ఒక 1%తో గెలిచారా, 0.5%తో గెలిచారా, 0.2%తో గెలిచారా అనేది పక్కన పెడితే ఇక్కడ 3% ఇంకా మెజార్టీలోనే వైఎస్ఆర్సీపీ కనిపిస్తుంది. అయితే ఇప్పుడు 2014 రిజల్ట్స్ చూసాము. మనకి అక్కడ వైసీపీ నుంచి డామినేట్ చేస్తూ టీడీపీ విజయం సాధిస్తే 2019 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీని వీళ్ళందరినీ పక్కన నెట్టేసి వైఎస్ఆర్సీపీ 151 సీట్లతో 49.95%తో విజయం సాధించింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏం జరగబోతుంది? జనసేన టీడీపీకి పరిస్థితి ఎలా ఉండబోతుంది, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది చాలా సర్వేలు చెప్తూ వస్తున్నాయి. చాలా సర్వేలకు సంబంధించి ఏజెన్సీ రిజల్ట్స్ మొత్తం చెప్తూ వస్తున్నాయి. కొంతమంది టీడీపీ జనసేన కూటమి విజయం సాధిస్తుందంటూ వస్తున్నారు. అసలు లేదు, ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి విజయం సాధించబోతున్నారు, 110 నుంచి 115 స్థానాల్లో సాధించబోతున్నారు అంటూ చెప్తూ వస్తున్నారు. కానీ ఇక్కడ అనూహ్యంగా ఏపీ రాజకీయాల్లో అంటే గతంలో 2014లో పోటీ చేసినటువంటి టీడీపీ చేంజ్ ఓవర్ అయింది. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చి ఇప్పుడు 2019 ఎన్నికల్లో ఒకవేళ చేంజ్ ఓవర్ అయితే మళ్ళీ టీడీపీకి గ్రాఫ్ పెరగాలి. కానీ అనూహ్యంగా మాత్రము జనసేనకి ఆ ఓట్ పర్సంటేజ్ మొత్తం పెరుగుతూ వస్తుంది. జనసేనకు సంబంధించి ఏదైతే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఉంటుందో, కొత్త ఓటు అంటే కొత్తగా నమోదైనటువంటి ఓటర్లు ఎవరు గెలవాలని భావిస్తూ వస్తున్నారో వీళ్ళందరినీ చూసుకుంటే ఆ ఓట్ బ్యాంకు టీడీపీకి వెళ్లాల్సినటువంటి తరుణంలో అది మొత్తం జనసేన పార్టీకి లీడ్ అవుతూ వస్తుంది. ఒక్కసారి వీళ్ళకి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేది కూడా చెక్ చేద్దాము. 2024 ఎన్నికల్లో కొత్త ఓటర్లు కానివ్వండి, చేంజ్ అంటే ప్రభుత్వం మారాలని కోరుకునే వాళ్ళు ఎలా టర్న్ అవుతున్నారు అనేది కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో 2019 ఎన్నికల్లో టీడీపీకి 39%, వైసీపీకి 49%, జనసేనకి 6%. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో సర్వేలు ఇస్తున్నటువంటి రిజల్ట్స్ చూసుకుంటే ఇక్కడ వైసీపీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 46 నుంచి 49% వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే ఎక్కడా కూడా వైసీపీ తన ఓట్ బ్యాంక్ని చేంజ్ చేసుకునే పరిస్థితి కనపడలేదు. వైసీపీకి సంబంధించి ఓటర్లు, వైసీపీ పార్టీకి సంబంధించి అభిమానులు అంతే ఉన్నారు. నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను మార్చినా, కొత్త వారికి అవకాశం ఇచ్చినా, ఉన్నటువంటి సిట్టింగుల్ని పక్కకు పెట్టినా, ఎవరున్నా కూడా ఆ పార్టీకి సంబంధించి ఆ ఫ్లాగ్ గుర్తుకి, అలాగే జనసేన పార్టీ ఉన్న, టీడీపీ పార్టీ ఉన్న ఎవరు వాళ్ళకి ఓట్ బ్యాంక్ మాత్రం స్థిరంగానే ఉంది. ఇక్కడ వైసీపీకి కూడా అలాగే వాళ్ళ ఓటర్లు మొత్తం కాన్స్టిట్యూయెంట్స్గా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో టీడీపీకి కంటే కూడా అధికార వైఎస్ఆర్ సిపికి 46 నుంచి 49% ఓట్ బ్యాంక్ వస్తే పరిస్థితి కనపడుతుంది. ఇక టీడీపీ పార్టీకి 39% నుంచి, అంటే టీడీపీ పార్టీ ఓట్ బ్యాంక్ డౌన్ అవుతున్న పరిస్థితి కనపడుతుంది. అంటే వీళ్ళ ఓట్ బ్యాంకు 39 నుంచి అనూహ్యంగా 34కి వెళ్ళింది. అంటే ఎప్పుడైనా సరే ఒక ప్రభుత్వం మారుతున్నప్పుడు ఆ వ్యతిరేకత ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ మొత్తము వేరే పార్టీకి టర్న్ అవ్వాలి. అంటే అది అప్పట్లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో టీడీపీకి టర్న్ అవ్వాలి. కానీ ఇక్కడ టీడీపీకి టర్న్ అవ్వకుండా ఈ ఓట్ బ్యాంక్ మొత్తము జనసేన పార్టీకి టర్న్ అవుతుంది. ఏదైతే డివైడ్ అవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి 46 అంటే 3% చేంజ్, ఇక్కడ తగ్గుతున్నటువంటి 5% చేంజ్, అంటే మొత్తము 5+8, ఇక్కడ ఉన్నటువంటి 6, అంటే మొత్తం చూసుకుంటే దాదాపు జనసేన పార్టీ 14% ఓట్ బ్యాంక్తో ఈసారి లీడ్ చేయబోతుంది అనేది మనకు అర్థమవుతుంది. యాజ్ పర్ 2020-24 ఎలక్షన్ రిజల్ట్స్కి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి సర్వేలు ఇస్తున్నటువంటి రిపోర్ట్లు. అంటే ఇక్కడ టీడీపీకి సంబంధించి ఓట్ బ్యాంకు డౌన్ అవుతుంది, వైసీపీకి సంబంధించి ఓట్ బ్యాంకు కాన్స్టెంట్గా ఉంది, జనసేనకు సంబంధించి ఓట్ బ్యాంకు పెరిగింది. అంటే ఎక్కడా కూడా టీడీపీ ఓటర్లు మొత్తం వైసీపీకే, జనసేనకే టర్న్ అవుతున్నారు. వైసీపీ మీద ఉన్నటువంటి ఏదైతే వ్యతిరేక ఓటు కానివ్వండి, ఎమ్మెల్యేలపై ఉన్నటువంటి వ్యతిరేకత కానివ్వండి, వైసీపీ గవర్నమెంట్ తీసుకొస్తున్నటువంటి స్కీమ్స్ కానివ్వండి, డెవలప్మెంట్ కానివ్వండి, అమరావతి కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఇష్యూస్ కానివ్వండి, వాటర్ ప్రాబ్లం కానివ్వండి, వాలంటీర్లపైన వ్యతిరేకత కానివ్వండి, వీటన్నిటువంటి వ్యతిరేకత ఓట్ బ్యాంకు టీడీపీకి టర్న్ అవ్వాల్సింది అది మళ్ళీ జనసేనకే టర్న్ అవుతుంది. అంటే టీడీపీ ఉన్నటువంటి వ్యతిరేక ఓట్ బ్యాంకు, వైసీపీ ఉన్నటువంటి వ్యతిరేక ఓట్ బ్యాంకు, ఈ రెండు ఓట్ బ్యాంకు జనసేనకి టర్న్ అవడంతో జనసేన పార్టీ ఈసారి ఎక్కువ మెజారిటీ, అంటే ఎక్కువ ఓట్ బ్యాంక్ షేర్ను సాధించేందుకు అవకాశం కనపడుతుంది ప్రస్తుతం ఉన్నటువంటి సర్వే రిజల్ట్స్ చూస్తుంటే. అంటే 2019 ఎన్నికల్లో ఈ ముగ్గురు విడిగా పోటీ చేసినా, ముగ్గురు కలిసి పోటీ చేసినా ఈజీగా జగన్మోహన్ రెడ్డి విజయం సాధించేవాళ్ళు. అది ఎంతైనా కానివ్వండి, ఎంత గ్యాప్ అయినా కానివ్వండి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ కనిపించట్లేదు. టీడీపీ జనసేన కూటమిగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఓట్ బ్యాంక్ మొత్తము జనసేన పార్టీకి ఇంక్రీజ్ అయినటువంటి తరుణంలో ఈ ఓట్ బ్యాంక్ ఎవరికి వెళ్తుంది?
జనసేన పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది? మనం ఇందాక కూడా చూస్తూ వచ్చాము. ముఖ్యంగా గోదావరి జిల్లాలో జనసేన పార్టీ ఎక్కువగా డెవలప్ అయింది. జనసేన పార్టీకి సంబంధించిన ఓట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది. సో ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మెజార్టీ స్థానాలు దాదాపు 35 నియోజకవర్గాలు ఉంటే గోదావరి జిల్లాలకు సంబంధించి అక్కడ ఎక్కువ మెజార్టీ స్థానంలో జనసేన పోటీ చేయాలని చెప్పేసి భావిస్తుంది. కానీ అక్కడ టీడీపీ అన్ని సీట్లు ఇస్తుంది జనసేన పార్టీకి. టీడీపీ పోటీ చేయాలనుకున్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు, టీడీపీలో ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలు వాళ్ళందరూ జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తారా? ఒకవేళ సపోర్ట్ చేస్తే మాత్రం ఈజీగా జనసేన పార్టీకి గెలిచే అవకాశాలు ఉంటాయి అక్కడ. సో ఈ ప్రాతిపదికన తీసుకున్నా కూడా ఈ పరిస్థితుల్లో 2019 ఎలక్షన్ రిజల్ట్స్ని కంపేర్ చేసుకున్నా, 2024లో జరగబోయేటువంటి ఎలక్షన్ రిజల్ట్స్ కంపేర్ చేసుకున్నా కూడా ఎక్కడా కూడా ఈ రిజల్ట్స్ ఆల్రెడీ మనం చూసాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి రిజల్ట్స్ మొత్తం సర్వే రిపోర్ట్స్ మొత్తము ఇక్కడ వైసీపీ విజయం సాధిస్తుంది కొంత ఎడ్జితో అని చెప్తుంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీకి పెరుగుతున్నటువంటి గ్రాఫ్ నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ టీడీపీ పైన, వైసీపీ పైన జనసేన ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుందనేది 100% చెప్పొచ్చు. ఎందుకంటే జనసేనకు సంబంధించి కొత్తగా ఉన్నటువంటి ఓటర్లు ఏదైతే కొత్తగా నమోదు చేసుకున్నటువంటి దాదాపు 13 లక్షల మంది ఓటర్లు కానివ్వండి, గతంలో ఉన్నటువంటి చేంజ్ ఓవర్ కోరుకున్నటువంటి ప్రజలు కానివ్వండి, వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్న కానివ్వండి, దాదాపు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి ప్రజలకు ఏం చేయలేదని చెప్పేసి చంద్రబాబు మీద ఉన్నటువంటి వ్యతిరేకత కానివ్వండి, వీటన్నిటిని యాడ్ ఆన్ చేసుకొని జనసేన పార్టీకి గ్రాఫ్ పెరుగుతోంది. ఇది మాత్రం 100% క్లియర్. సో కానీ జనసేన పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది? అసలు పొత్తు ఉంటుందా? జనసేన టీడీపీ కూటమిలోకి బీజేపీ వస్తుందా? బీజేపీ వస్తే బీజేపీకి ఎన్ని సీట్లు ఇస్తారు? జనసేన బీజేపీ ఇప్పటికే పొత్తులో ఉన్నటువంటి నేపథ్యంలో లేదు నువ్వు టీడీపీని వదిలేసేసి నువ్వు పక్కకు వచ్చేసి జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తుంది, నువ్వే ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పేసి వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో జనసేనకి గ్రాఫ్ పెరిగినటువంటి నేపథ్యంలో ఒంటరిగా పోటీ చేసినా కూడా మినిమం స్థానాలను గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. మినిమం స్థానాల్లో గెలిచే పరిస్థితి ఉంటుంది. ఈసారి ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగుపెట్టి జనసేన తన వాయిస్ని వినిపించబోతుంది. అది ప్రజలు ఎన్ని సీట్లు ఇస్తారు, ఎంత ఓట్ బ్యాంక్ ఇస్తారు, ఎంత ఓట్ పర్సంటేజ్ ఇస్తారు అనేది నెక్స్ట్ విషయం. అయితే ఖచ్చితంగా జనసేన ఈసారి చాలా నియోజకవర్గాల్లో మొదటి స్థానంలో ఉండబోతుంది, 2వ స్థానంలో ఉండబోతుంది, 3వ స్థానంలో ఉంటుంది. అంటే 2019 ఎన్నికల్లో గోదావరి జిల్లాలకు సంబంధించి చాలా నియోజకవర్గాల్లో టీడీపీని కూడా డామినేట్ చేసి, అంటే టీడీపీని కూడా 3వ ప్లేస్లోకి దించేసి జనసేన పార్టీ 2వ ప్లేస్లోకి వెళ్ళింది. వైసీపీ అభ్యర్థి గెలిచినటువంటి వైసీపీ అభ్యర్థులకు గట్టి పోటీ ఇచ్చింది. అంటే అంత గట్టి పోటీ ఇచ్చినటువంటి తరుణంలో వాళ్ళ ఓట్ బ్యాంక్ పెరిగినటువంటి నేపథ్యంలో కూడా ఈసారి జనసేన పార్టీ సింగిల్గా పోటీ చేసినా కూడా ఆ నియోజకవర్గాలన్నింటిలో కూడా విజయం సాధించబోతుందనేది ఈ రిజల్ట్స్, ఈ పర్సంటేజ్ చూస్తే మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. సో పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఏంటి, ఈక్వేషన్స్ అన్ని పక్కన పెట్టినా కూడా వైసీపీ పార్టీ ఉంటుందా లేదా, అసలు జనసేన పార్టీ ఎంతవరకు వాళ్ళకి డామినేషన్ ఇస్తుంది అనేది కూడా చూస్తూ ఉన్నా కూడా జనసేన పార్టీ పెరిగినటువంటి గ్రాఫ్ మాత్రము చంద్రబాబుకి కొంత షాక్ ఇచ్చే పరిస్థితి కనపడుతుంది. టీడీపీ పార్టీకి కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితి 100% కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ పెరిగినటువంటి ఓట్ బ్యాంక్ ఎక్కడా కూడా టీడీపీకి పెరగట్లేదు, ఇక్కడ పెరిగినటువంటి ఓట్ బ్యాంక్ కూడా ఎక్కడా వైసీపీకి పెరగట్లేదు. ఈ ఓట్ బ్యాంక్ మొత్తము తీసుకెళ్లి మళ్ళీ జనసేన వైపే వస్తుంది. ఈ ఓట్లందరూ కూడా మళ్ళీ జనసేన వైపే చూస్తున్నారు. సో ఈ నేపథ్యంలో జనసేన పార్టీ లీడ్ కంటిన్యూ చేస్తున్నటువంటి నేపథ్యంలో టీడీపీ పార్టీ జనసేన సపోర్ట్ లేకుండా ఎక్కడా కూడా విజయం సాధించే పరిస్థితి లేదు. ఇప్పుడున్నటువంటి అంటే కొన్ని సర్వేలు ఒక రిజల్ట్ ఇస్తున్నాయి, కొన్ని సర్వేలు ఇంకో రిజల్ట్స్ ఇస్తున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి అంటే మెజార్టీ ఒక మనం 10 సర్వేలు తీసుకుంటే ఒక 5 సర్వేలు టీడీపీ జనసేన కూటమికి సంబంధించి 125 నుంచి 135 స్థానాల్లో విజయం సాధిస్తున్నాయని చెప్పేసి ఒక 5 సర్వేలు చెప్తుంటే, వైఎస్ఆర్సీపీకి 105 నుంచి 110 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంటుందని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. అంటే ఎక్కడా కూడా వైసీపీ తన అంటే ప్రభుత్వానికి సంబంధించి ఏపీలో ప్రభుత్వం ఫామ్ చేయాలంటే రావాల్సినటువంటి మెజార్టీ 89 స్థానాలు 90 స్థానాలు ఉంటే, సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఏ సర్వే కూడా ఇక్కడ హంగ్ వచ్చే పరిస్థితి లేదు, హంగు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఎవరు చెప్పట్లేదు. క్లియర్గా వస్తే ఏ పార్టీకైనా పూర్తి స్థాయిలో మెజార్టీ వస్తుంది, లేదంటే అసలు మెజార్టీ రాదు. ఎవరికి వాళ్ళు సింగిల్గా పోటీ చేసినా కూడా అది వేస్ట్ అవుతుంది అనేదే చెప్తున్నారు. సో ఇక్కడ టీడీపీకి వస్తున్నటువంటి 125 స్థానాలు 130 స్థానాలు అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ జనసేన పార్టీయే టీడీపీ జనసేన కూటమికి సంబంధించి ఎక్కువ స్థానాల్లో మెజార్టీ సాధించే అవకాశం ఉంది. అంటే దాదాపు గోదావరి జిల్లాలు కానివ్వండి, కోస్తాంధ్ర కానివ్వండి, ఉత్తరాంధ్ర కానివ్వండి, రాయలసీమకు సంబంధించి కూడా చూస్తే దాదాపు 30 స్థానాల్లో కూడా గెలిచే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తూ వస్తున్నారు. సో ఈ 125లో 30 స్థానాలు తీసేసినా కూడా ఎక్కడ రౌండ్ ఫిగర్ రావట్లేదు జనసేన టీడీపీ పార్టీకి. వాళ్ళు గెలిచే అవకాశం కనిపించట్లేదు. జనసేన ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తే అది వైసీపీకి అడ్వాంటేజ్గా మారుతుందని చెప్పేసి టీడీపీ నేతలే డైరెక్ట్గా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో, ఇన్ని సినారియోస్లో
2019లో ఏదైతే వచ్చినటువంటి రిజల్ట్స్ చూసుకున్నా కూడా 2024 ఎన్నికలకు సంబంధించి పెరిగినటువంటి ఓట్ బ్యాంక్ చూసుకున్నా కూడా జనసేన పార్టీనే ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి, కానీ ఎక్కడా కూడా టీడీపీ ఇంక్రీజ్ అవుతున్న పరిస్థితి కనపట్లేదు. సో ఈ రిజల్ట్ ప్రాతిపదికన రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఎలాంటి మార్పులు ఉండబోతాయి, టీడీపీకి సంబంధించి జనసేన పార్టీకి ఎన్ని స్థానాలు ఇస్తుంది, అసలు జనసేన పార్టీ 70 స్థానాల్లో పోటీ చేస్తుందా లేదా అనేటువంటి ఈ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకు ఆన్సర్ తెలియజేస్తుంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో 2014 రిజల్ట్స్ కానివ్వండి, 2019 రిజల్ట్స్ కానివ్వండి, రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఎంతవరకు ఇంపాక్ట్ చూపుతాయి అనేది మాత్రమే మీకు ఇప్పుడు క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ రిజల్ట్స్ రేపటికి మాత్రం, రేపు ఎన్నికల్లో జరిగే టర్న్ అయితే మాత్రము జనసేన పార్టీకి కొంత ఎడ్జ్ ఉంటుంది, గెలిచేందుకు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానివ్వండి, కొంత అడ్వాంటేజ్ ఉంటుంది అనేది మాత్రము క్లియర్గా చెప్పొచ్చు.